పౌలు గారు కూడా బాధపడ్డారు. అయ్యో, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అయిపోవాలి. 3 ఏళ్ళు చాలా ఎక్కువ అండి. ఒకే చర్చిలో ఒకే పాస్టర్ గారి దగ్గర, అదిగా సరిగ్గా వాక్యం చెప్పే పాస్టర్ గారి దగ్గర 3 ఏళ్ళు ఉన్నామంటే మనము దిట్టర్లం అయిపోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిట్టర్లం అయిపోవాలి వాక్యములో, ప్రార్థనలో. పాస్టర్ అంతటోడు అవ్వాలండి మనం. అదే సేవ. ఎందుకు అంతటోళ్ళం అవ్వలేం? అందుకే ఇదిగో, మీరు అప్పట్లో పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అన్నాడు. మీకు పాలు పోసి పెంచి తిని అన్నాడు పౌలన్న. పౌలంతటి వాడు పాలు పోసి పెంచాల్సి వచ్చింది. పాలు అంటే అర్థం ఏంటంటే వాక్యము. అంటే ఏ వాక్యము? దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మీ అప్పులు తీరుస్తాడు. పాలు వాక్యం అన్నమాట. ఇది పెద్ద లీటర్ బాటిల్ పాలు తాగడం సులువా? పెద్ద ప్లేట్తో చికెన్ బిర్యానీ తినడం సులువు? ఏది సులువు చెప్పండి? ఏది త్వరగా చేస్తాం? లీటర్ బాటిల్ పాలు ఈజీగా తాగొచ్చు. ఈ ప్లేట్ బిర్యానీ అంత త్వరగా. ఎందుకంటే ఆ ప్లేట్ బిర్యానీలో మాంసపు ముక్కలు ఉంటాయి. నమలాలి, చాలాసేపు నమిలి దుమ్ములన్నీ కేటాయించి తీసేసి జాగ్రత్తగా నములుతూ దాన్ని తినేటప్పటికి లేట్ అవుద్ది. అలాగే బలమైన వాక్యం చెప్పే కాపరి లేటుగానే వాక్యం చెప్తాడు. అర్థమవుతుందా? అది చాలా లేట్ అవుతుంది మీకు అర్థం అవడానికి. చిటికలా చూపించడానికి సాతానును కాదు నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఏం చేశాడు యేసుప్రభుకు? వాడు చిటికెలా చూపించాడు. లోకము దాని రాజ్యముల మహిమంతయు చిటికెలా చూపించి అన్నాడు. బిర్యానీ బాబు ఇది అరగడానికి కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా నమిలి తిను. పాలు అది కూడా వాక్యమే. కొన్ని చర్చిలు ఉన్నాయి, అక్కడ పాలే పోస్తారు, రోజు పాలే పోస్తారు. త్వరగా అర్థమైపోద్ది కూడా. కానీ ఎంత తొందరగా అర్థమవుద్దో అంతే తొందరగా చర్చి లోపల నుంచి రోడ్డుకు రాగానే అయిపోద్ది. నువ్వెన్ని పాలు తాగితే నీకు దిట్టగా ఉండవు, ఆకలి లేకుండా ఉంటుంది. పాలు తాగిన 10 నిమిషాలు 5 మళ్ళీ అన్నం తినాలనిపిస్తుంది. అదే బిర్యానీ తిను, ఉదయం తిన్న బిర్యానీ రాత్రి వరకు అరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దాన్నే బలమైన ఆహారం అన్నాడు. ఇక్కడ బలమైన ఆహారం అందిస్తున్నాడు దేవుడు మీకు. అర్థమైందా? దాన్ని నములు, జీర్ణించుకో, ఇంకా నములు, జీర్ణించుకో, నెమ్మరు వేసుకో. ఇంకా అర్థం కాకపోతే మరొక్కసారి వాక్యం చదువు, లోతుగా వెళ్ళు, అర్థం చేసుకో. అప్పుడు దేవుడు నీ కోసం బహుమానము సిద్ధం చేసి ఉంచుతాడు. బలమైన ఆహారం వారికే తగును అన్నాడు. వారికే తగును. ఇట్టి ఆహారము మీకు దేవుడు నిజంగా అందిస్తున్నాడంటే మీ పట్ల దేవుడు భారం కలిగి ఉన్నాడని అర్థం. అవునండి, మీరు కూడా అదే రీతిలో ప్రేమిస్తే ధన్యులవుతారు. ఇది ఏదో మాకు తేడాలాగా ఉందంటే నువ్వు తేడాగాడివే. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును కానీ. అవును, నువ్వే తేడాగాడివి. నీ ఆలోచన తేడా, పూర్తిగా తేడా. దేవుడు తేడా మనుషులు ఎప్పుడు దీవించడం, అతను కూడా తేడాగానే చూస్తాడు. కనుక ఈ మాటలు హృదయంలో పెట్టుకొని మారు మనసు పొందుకొని కావలి వారిగా మారుదాం. ఈ 2వ రాకడ కొరకు యేసునాథుని గుర్తులన్నీ గుర్తించి, సమయములను, కాలములను, సూచనలను మన హృదయమార గుర్తించి ఎత్తబడే సంఘములోనికి మనం వెళ్ళిపోదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.